ఓం నమో వెంకటేశాయ. పెరటాసి మాసం లేదా పురటాసి మాసం అంటే ఏమిటి మనం సమగ్రంగా తెలుసుకుందాం. వైకుంఠం నుండి నారాయణుడు కలియుగం భూలోకంలోనికి ప్రవేశించే మాసం. మొత్తం శ్రీవారిని నియమనిష్టలతో అర్పించిన శ్రీవారి కృపచేత అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నెల రోజులు శ్రీవారిని దర్శించి సర్వమంగళకర మరియు లక్ష్మీ కటాక్ష కారణం. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కాలంలో దక్షిణ భారతదేశంలోని తిరుపతిలో తిరుమల కొండకు సర్వోన్నత భగవంతుని ఆశీర్వాదం కోసం వెళ్తారు. ఈ పెరటాసి మాసం 4 శనివారాలు పూజలు చేస్తారు. తిరుమల శనివారాలు అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళతో సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని జరుపుకునే హిందూ పండుగ ఇది. ఈ ఉత్సవాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఇది సాధారణంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వచ్చే తమిళ నెల పురటాసిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ పెరటాసి మాసం, పెరటాసి నెల జరుపుకుంటారు. ఈ మాసంలో వెంకటేశ్వరుడు భూమిపై ఆవిర్భవించాడని ప్రతీతి. కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో అన్ని శనివారాలను పవిత్రమైన రోజులుగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో విష్ణు ఆలయాలను తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా శనివారాలు 1, 3, 5 బేసి శనివారాలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో తిరుమల వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ సమయంలో తిరుమలకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. ఈ మాసంలో వెంకటేశ్వరుడు భూమిపై తన దివ్య సన్నిధిని నెలకొల్పాడని, పురటాసి మాసంలోనే తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడని ప్రసిద్ధి. పురటాసి మాసంలో శనిదేవుడు తన శక్తిని కోల్పోతాడని, అందువల్ల ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేడని కూడా ఒక పురాణం ఉంది. నారదుడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకోవాలనుకున్నాడు. పురటాసి మాసంలో శనివారం ఉపవాసం ఉండి తను నమ్మిన భక్తులను అనుగ్రహిస్తానని శ్రీనివాసుడు నారదునితో చెప్పాడు. పురటాసి మాసంలో శనైశ్చరుడు వల్ల కలిగే నష్టాలను కూడా తొలగిస్తానని మాట ఇచ్చాడు. శనైశ్చరుడు యొక్క చెడు ప్రభావం నుండి శనివారాలు విముక్తి పొందుటకు ఆ రోజు శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడం సులభం. పురటాసి మాసంలో శనైశ్చరుడు తన శక్తిని కోల్పోతాడని, అందువల్ల అతను వెంకటేశ్వర స్వామిని పూజించిన వారి జోలికి పోడు. ఈ మాసంలో వెంకటేశ్వరుడు అనుగ్రహం పొందడం సులభం. పురటాసి మాసంలో ప్రతి శనివారం విష్ణు భక్తులు తిరుపతిని సందర్శిస్తారు. ప్రయాణం చేయలేని వారు బియ్యపిండిని దీపం పూజించడం ద్వారా ఆయన భక్తులను కరుణిస్తాడని, అందుకే శనివారం రోజుల్లో ఈ పద్ధతిని పాటిస్తారు.
ప్రసిద్ధ పురటాసి పూజ. ఇది ఎలా జరుపుకుంటారు? తిరుమలలో శ్రీనివాస పరబ్రహ్మను పరమాత్మ స్వరూపంగా భావించి దక్షిణ భారతదేశంలో చేసే 4 శనివారాల పూజా విధానంలో ప్రజలు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి తర్వాత వారు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. నిత్యం పూజల్లో భాగంగా ఈ నెల రోజులు ప్రతిరోజు సుప్రభాతం పఠిస్తారు. వెంకటేశ్వర స్వామి మల్లె, మందారం, తామర, మర్రి చెట్టు ఆకులు, ముఖ్యంగా తులసి మాల, మామిడి ఆకులతో పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది. అలాగే అరటి, ఆపిల్, ద్రాక్ష, బొప్పాయి, నారింజ, ముసంబి, వేరుశెనగ మొదలైన పళ్ళతో పూజిస్తే ఫలితం మంచిగా ఉంటుంది. వంటల్లో వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన తీపి బెల్లం పొంగలి, మిరియాల పొంగలి, పంచామృతము, వడ, పాయసం, పులిహోర, దద్దోజనం, దోశ, నువ్వుల పిండి, బియ్యం పిండి, ముద్దపప్పు, సాంబారు, రసము, పెరుగు, నెయ్యి, అన్నం మొదలైన వంటలతో నైవేద్యం సమర్పించి పూజ చేయడం ఉత్తమం. పూజా సమయంలో మొదట దీపం వెలిగించి వరుసగా నైవేద్యం, అగరబత్తీలు, సాంబ్రాణి, కొబ్బరికాయ, హారతి సమర్పించాలి. 3 అరిటాకులపై వెంకటేశ్వర స్వామి మరియు శ్రీదేవి, భూదేవి వాళ్ళకు నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో అందరూ తిరునామాలు పెట్టుకోవాలి. కొందరు పురటాసి రోజుల్లో అన్ని రోజుల్లో పాక్షికంగా ఉపవాసాన్ని పాటిస్తారు. మరికొందరు దీన్ని పురటాసి శనివార వ్రతంగా చేస్తారు. కొందరు శనివారంలో చుక్క నీరు కూడా తాగకుండా ఉండే కఠినమైన ఉపవాసాన్ని నిర్జల వ్రతం అంటారు. కొంతమంది భక్తులు ఈ నెల మొత్తం శాకాహారం మాత్రమే తింటారు. మరికొందరు ధూమపానం మరియు మద్యపానం సేవించకుండా మానేస్తారు. పురటాసి మాసంలో శనివారం విష్ణువు యొక్క పాదాలు చిహ్నమైన తిరునామాలు నుదిటిపై మగవారు ధరిస్తే స్త్రీలు కాషాయ చుక్కను ఎంచుకుంటారు. పురటాసి మాసం మహత్యం తెలుసుకొని పూజలు చేసే విధంగా శ్రీనివాసుడు 4 శనివారాలు భక్తితో పూజించాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన సన్నిధి అర్చావతారమూర్తిగా వెలిసిన స్వామివారి ప్రతిరోజు ఏదో విశేషమైన ఉత్సవం ఉంటుంది. ఆలయంలో అర్చకులు ఒక్కో మాసం ఓ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో పండితులు శ్రీవారి అత్యంత విశేషమైన మాసం పెరటాసి మాసం. దీన్ని తమిళంలో పురటాసి అని కూడా పిలుస్తారు. అసలు పెరటాసి నెల స్వామివారి ఎందుకు అంత విశేషమైనది? ఆగమం ఏం చెబుతుంది? భక్తులు పాలిట కల్పతరువుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవైకుంఠమైన తిరుమలలో వెలిశాడు. స్వామివారు వైకుంఠం వీడి మహావిష్ణువు శ్రీనివాసుని శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పెరటాసి మాసమని వెంకటాచల మహత్యం ఘోషిస్తుంది. తమిళం ప్రకారం తిరు అంటే గౌరవ సూచకమైన, శ్రీ అంటే అర్థమని, శ్రీనివాసుడు శుభ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడు వెంకటాచలంపై పాదం మోపాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ వ్యాసమహర్షి విశేషంగా రచించిన స్కంద పురాణంలో వైకుంఠ ఖండంలో భాగంగా వెంకటాచలం మహత్యంలో పేర్కొనబడిన ఎంతో విశేషమైన పెరటాసి మాసం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన ఫలితాలు, స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తుల పాలిట కల్పతరువుగా ఉండే వెంకటేశ్వరుడు ఇలా వైకుంఠమైన తిరుమలలో వెలిశాడు. స్వామి ఇలా వైకుంఠాన్ని వీడిన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుని శ్రవణ నక్షత్రంలో అవతరించడమే మాసమే పెరటాసి మాసమని వెంకటాచల మహత్యం ఘోషిస్తుంది. తమిళం ప్రకారము తిరు అంటే గౌరవము అని, శ్రీ అంటే నామము అని. భక్తులు శుభకరమైన శ్రవణ నక్షత్రం నాడు
వెంకటాచల పాదం మోపాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ నమః.